హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్ స్వరాజ్ లక్ష్మి. నేను పుట్టి పెరిగిందంతా కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. కానీ ఉద్యోగరీత్యా మేము గత 25 సంవత్సరాల నుంచి రాయపూర్ ఛత్తీస్గఢ్లో ఉంటున్నాము. 2022లో సోషల్ మీడియా ద్వారా నేను వాసు చల్లా గారి వెబినార్ అటెండ్ అయ్యాను. హ్యాపీ పాయింట్ అనే సంస్థలో వాసు చల్లా గారి వెబినార్ అటెండ్ అయ్యాను. అయితే వాళ్ళు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు. కానీ వాళ్ళు చార్జ్ చేసిన అమౌంట్ నేను కట్టలేక తర్వాత చూసుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తున్నాను. ఆ తర్వాత 2024లో ఇప్పటికీ 2020 నుంచి 2024 వరకు ఫైనాన్షియల్ స్థితి మాది ఏమీ మారలేదు, అలానే ఉంది. మళ్ళీ 2024లో మళ్ళీ నేను సోషల్ మీడియాలో వాసు చల్లా గారి హ్యాపీ పాయింట్ వెబినార్ ఆఫర్ వచ్చింది, నేను చూశాను, వెబినార్ అటెండ్ అయ్యాను. ఈసారి సాహసించి నేను 21 days ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అయితే నేను 2022లో ఎందుకు జాయిన్ అవ్వలేదా అని బాధపడ్డాను. కానీ ఇప్పటికైనా సరే నేను 2024లో అయినా అటెండ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇందులో మనకి చాలా విషయాలు, ఫైనాన్షియల్ మ్యాట్రిక్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఐసి పాలసీలు కానీ, సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్స్ గురించి కానీ, మనకి ఎల్ఐసి ఏజెంట్ల ద్వారా లేదా ఏ ఏజెంట్ అయినా సరే మనకి చెప్పిందే కరెక్ట్ అని నమ్మి మనం అందులో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళకి బెనిఫిట్ అయ్యేవి ఎక్కువగా మనకి మన చేత కట్టిస్తూ ఉంటారు. వాళ్ళ కమిషన్స్ అవి ఎక్కువ రావడం కోసం మనం వాళ్ళు చెప్పింది నమ్మి మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను కూడా అలాగే చేశాను. అయితే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్సెల్ షీట్స్లో ఫార్ములాస్తో పాటు అసలు ఏదైనా స్కీమ్ గురించి మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఏ ఫార్ములా అక్కడ అప్లికబుల్ అవుతుంది, దాని ద్వారా మనం ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిఫండ్ వస్తుంది, దాని ఆ విషయాలన్నీ కూడా ఎంత ఇంట్రెస్ట్ మనకి అది క్యాలిక్యులేట్ అవుతుంది అన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా మనకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి ఏదైనా స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ముందుగా మనంతటి మనం ఆ ఎక్సెల్ షీట్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన ఫార్ములాస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక అవగాహనకి రావడానికి ఉపయోగపడుతుంది. ఇది లైఫ్లో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇవి అన్నీ కూడా మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే విషయాలు. రెండోది, మనం బడ్జెట్ ఎలా వేసుకోవాలి, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కమ్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అందులో మనం ఎలా తగ్గించుకోవాలి అనేది వాళ్ళు చాలా కూలంకషంగా చెప్తారు. మనకు అర్థమయ్యేటట్లుగా మనకి ఇప్పటివరకు మేము శాలరీస్ వస్తున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ వస్తున్నాయి, మన ఇష్టం వచ్చినట్టుగా ఎలా వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవడం, ఒక ప్లాన్ అనేది లేకుండా చేస్తూనే వచ్చాం. అయితే వీళ్ళ ద్వారా నాకు బాగా అర్థమైంది ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాగ ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నది బాగా చెప్తారు. తర్వాత మిగిలిన అమౌంట్ని మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి హై బెనిఫిట్స్ వస్తాయి అన్నది చాలా చక్కగా చెప్తారు. షేర్ మార్కెట్ గురించి కూడా మనకి కొంత అవగాహన కల్పిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎస్ఐపిలో కానీ ఎలా మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు బెనిఫిట్. ఒక్కొక్కరికి అందరికీ ఒకలాంటి ప్లాన్స్ ఉండవు కదా, ఇన్కమ్ అందరికీ ఒకలా ఉండదు. సో మనకి ఏది సూట్ అవుతుంది అన్నది ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అన్న దాన్ని కూలంకషంగా చెప్తారు. తర్వాత హ్యాపీ రిటైర్మెంట్ ఎలా చేసుకోవాలి, మనం లైఫ్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి
ఆ గోల్స్‌ని ఎలా రీచ్ కావాలి అన్నది కూడా వీళ్ళు 1-to-1 ప్రోగ్రామ్ ద్వారా కూడా బాగా మనకి అర్థమయ్యేటట్లుగా చెప్తారు. మనకి ఏ డౌట్స్ వచ్చినా మనం క్లియర్ చేసుకోవచ్చు. గోల్స్ సెట్ చేసుకోవచ్చు లైఫ్‌లో. హ్యాపీ రిటైర్మెంట్ ఎలా తీసుకోవాలి అన్నది చెప్తారు. డెట్ ఫ్రీ లైఫ్ ఎలాగా మనం చేసుకోవాలి అన్నది కూడా చాలా బాగా చెప్తారు. నేను చాలా బాగా హ్మ్, అర్థం చేసుకున్నాను అని అనుకుంటున్నాను. ఆహ్, హ్మ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనకి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా అలవడుతుంది. ఒక సిస్టమాటిక్‌గా మనం ఎలాగా లైఫ్ లీడ్ చేయాలి అన్నది ఒక అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ.